ఎప్పుడైనా సరే థర్డ్ పర్సన్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తే అది నిజమే అయ్యుండొచ్చు గాక, అది పర్ఫెక్టే అయ్యుండొచ్చు గాక, కానీ ఇక్కడ ఒక బంధం టైట్ అయిపోయింది. సో నాకు ఒక చెయ్యి బాగాలేదు అంటే నీకు చెయ్యి బాగాలేదు, నీకు చెయ్యి బాగాలేదు అని ఎవరు చెప్పినా నా చెయ్యరా ఇది ఏం చేస్తాను, దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ అనేది ఎలా అయితే ఒప్పుకుంటామో, అలాగే వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నప్పుడు ఎవరైనా తప్పులు చెప్పినా అది నిజమైనా నా భార్య అంతే ఏం చేస్తాను, నా భర్త అంతే నేనేం చేస్తాను. సో దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి 10 సార్లు చెప్పేసరికి నిజమేనేమో అనిపిస్తుంది. సో ఆ పాయింట్ చూసుకోవాలి జాగ్రత్తగా. ఓకే, ఆ పాయింట్ జాగ్రత్తగా చూసుకోవాలి. దీంతోపాటు వెరీ ఫ్రీక్వెంట్గా స్పైక్ అవుట్ అయ్యే విషయాలు ఏంటంటే అవతల వాళ్ళ ఆచారాలు ఒకటి, వీళ్ళ ఆచారాలు ఒకటి అయ్యి ఈ రెండిటి మధ్యలో గొడవలు వస్తాయి. మీరు చూసావు అలా చేసావు, సైంటిఫిక్గా చూస్తే ఇది కరెక్ట్ ఉంటుంది, కావాలంటే నువ్వు డాక్టర్లను కూడా అడుగు, ఈ టైప్లో సమ్ నాన్సెన్స్ చెప్పి ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. సో వెరీ ఇంపార్టెంట్, థియరీస్ని మధ్యలో పెట్టుకుని ఏవో లాజిక్లు అడ్డు పెట్టుకుని మూడో వ్యక్తి గొప్ప, మా ఇద్దరి మధ్యలో రిలేషన్షిప్ అంత గొప్పగా లేదు అని మనమే ఒప్పుకుంటే ఓపెన్ అయిపోతుంది ఆ రిలేషన్షిప్ స్పాయిల్ కావడానికి. సో థర్డ్ పర్సన్ నిజంగా ఇన్ఫ్లుయెన్స్ చేసి నిజమే చెప్పినను మీ ఇద్దరు గొడవ పడేంత గొప్ప విషయం ఏది ఉండదు. రీసెంట్గా జరిగిన ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. వాళ్ళకి న్యూగా బేబీ పుట్టింది, ఎలా స్నానం చేయించాలి అన్నది వాళ్ళ దాంట్లో ఒక ఆచారం ప్రకారం ముందు ఇలా స్నానం చేయించాలి, ఇలా మసాజ్ ఏదో చేయాలి ఏదో చెప్పారు. ఆ అమ్మాయి ఉద్దేశంలో ఈ రోజుల్లో పీడియాట్రిషియన్స్ చెప్పేది ఏంటంటే అవన్నీ చేయించకూడదు, అవన్నీ అట్లా చేయకూడదు, మేము మామూలుగా నెమ్మదిగా స్నానం చేయించాలని ఏదో చెప్పింది. చాట్ జీపీటీని అడిగి తర్వాత గూగుల్ని అడిగేసి ఏది కరెక్ట్ అని వాళ్ళిద్దరు ఆర్గ్యూ చేసుకుంటుంటారు. ఇప్పుడు హస్బెండ్ మా అమ్మ వాళ్ళది ఎప్పటి నుంచో వస్తున్న ఆచారము, వాళ్ళకి తెలీదా ఎలా పిల్లల్ని పెంచాలో, నీకేం తెలుసు అనేటట్టుగా గొడవలు మొదలవుతాయి. అది ఎంత ఘోరంగా మారిపోయిందంటే వాళ్ళ పేరెంట్స్ దిగిపోయి వీళ్ళ పేరెంట్స్ దిగిపోయి మాది కరెక్ట్ అంటే మాది కరెక్ట్ అని మధ్యలో ఆ పిల్లాడు ఏడుస్తున్నా పట్టించుకోకుండా ఈగో లోపు వెళ్ళిపోయి స్పాయిల్ చేసేసుకున్న రిలేషన్షిప్.